బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. అందరికీ ఒక టాక్ వస్తుంది, డిమాండ్ పోకి మీకు మధ్య ఏమి రిలేషన్ లోపల నడిచింది? We are pure best friends and he's very genuine and I have so much of comfort zone with him and he's my best friend. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. అంటే మీ మమ్మీ లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చెప్పలేదు, గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు, వాయిస్ నోట్ లో చెప్పారు. కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు, ఐ డోంట్ నో. అంటే సంజన గారు అలా మాట్లాడడం అనేది ఎక్కువైంది కదా? డెఫినెట్లీ ఉంటుంది, పక్కా. సంజన గారు అలా మాట్లాడడం వలన నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరు ఇద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మేము చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్గా ఉంది, ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్, నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ పబ్లిక్, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం, అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. రీతు చౌదరి గారు ఒక క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి, క్లారిటీ ఏమిస్తారు? మీకు డెమోన్ పవన్ కి ఏంటి? అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్. అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు. లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అదే. అబ్బాయి చాలా మంచోడు, ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించింది అనేది. రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు, పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమిస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. నేను అలా ఏం నాకు తెలియదు. నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూసుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడ అయింది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని నేను లేను. ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది, నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. కళ్యాణ్ గారితో బాగున్నారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నేను ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది, కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు, అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. అలా ఏం లేదు, తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్సే. మరి కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు, లొల్లి పెట్టుకున్నారు అనుకో బాగుంటుంది. ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరు బయటకు వచ్చారు, అలా బర్ని గారికి బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్సే. అండ్ మధ్యలో బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి, అప్పుడు నేను నామినేషన్లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తాను. అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు, ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు.
ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనేది మీరే చెప్పాలి. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గేమ్సారు, బర్నీ గారు గెలిచారు, సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫెల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను ఇప్పుడే వచ్చాను, శ్రీజకి ఎందుకు అన్వైర్ చేస్తున్నారు? నాకు అసలు నాకు నిజంగా తెలియదు. అంటే మేడం ఇంకోటి లోపల చెప్తే తనుజ మా టీవీ ప్రొడక్ట్ అందుకని ఫైనల్ లాగా ఉంది అంటున్నారు, దానికి మీరే ఉంటారు. నాకు అసలు తెలీదు. అంటే ఇంకొకటి బయట మీరు పిఆర్ టీం ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరు ఏం టీం పెట్టుకోలేదా మరి? దానివల్ల వచ్చారా? నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకనంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీం పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం, అందుకనే బాధ. సో ఒక సిచువేషన్ లో ఏమైతే తనుజ గారు ఆడలే మేడం, టూబీ బ్రాండ్ చెప్తాం. తను ఆడింది, ఏం ఆడలే మేడం, మా తెలియదు. ఏం ఆడే మేడం, ఏం ఆడలే మేడం. ఏడుసుడు ఆ తర్వాత కళ్యాణ్కి తనుజాకి మధ్య కళ్యాణ్కి తనుజాకి మధ్య రిలేషన్ ఏముంది? అంటే మీరు లోపల నుండి చూసారు కదా, దగ్గర ఉండి వాట్ ఈస్ వాట్? ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను, మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారో లైవ్ లో మీరు కూడా చూసారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్నీ గారిని పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల మీరు బయటకు వచ్చారండి. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తల. ఇంకోటి మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట, మీరు నిజమేనా? నేను చెప్పలేదు, ఊహించుకొని అంత నాకైతే అంటే ఆమె అబద్ధం చెప్పారంటారా? ఆమె ఏ క్రష్ తో పోయిందో చెప్పారంటారా? నాకైతే అలాంటి ఏం లేదు.